ఓన్లీ ట్రావెలింగే కాదు, మా పొలంలో పని ఉన్నప్పుడు నేను చేసుకోవాలి కదా. ఇది నేనైతే రికార్డ్ చేసి పెడుతున్నాను. మా పొలంలో అయితే వరి నాటు జరుగుతూ ఉంది. నేను వేరే ట్రిప్లో ఉండి కానీ వరి నాటు కోసం వచ్చేసాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరో చేయరు. మనం డబ్బులు ఇచ్చి కానీ చేయించుకోవచ్చు, కానీ అయితే వాళ్ళైతే బాగా చేయరు. నేనైతే మా పొలము అక్కడ వరి ఎలా నాటుతారు అంతా చూపిస్తాను నేను. వరి నాటు రోజు అయితే పొద్దున్నైతే మేమైతే నిద్రలేసి టిఫిన్ అదంతా తీసేసుకొని ఇంకా మనం ఒక్కసారి పొలంలోకి వెళ్తే సాయంత్రం వరకు రాము కదా. అందుకోసం టిఫిన్ అది తీసేసుకొని బైక్ వేసుకొని అయితే నేను వేరే అబ్బాయి అయితే వెళ్తున్నాం. చూడండి మా ఊరు అడవి చూడండి ఎలా ఉందో, ఎంత అందంగా ఉందో. మొత్తం దీన్ని అయితే తిప్పంటారు, అంటే పైన కొండ ఉంటుంది కదా ఆ టైపు. మొత్తం ఫుల్ ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి మొత్తం మంచుతో మొత్తం కప్పేసి ఉంది. చూడండి రోడ్డు అసలు ఏం కనిపించట్లేదు. ఇక్కడైతే వ్యూస్ అయితే మాత్రం సూపర్గా వస్తాయి. మీకైతే ఫోన్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, కానీ నార్మల్గా మీ కళ్ళతో చూస్తే మాత్రం ఇక్కడ వ్యూస్ అయితే అదిరిపోతాయి. ఇవి రాళ్ళన్నీ మొత్తం చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ దారంతా మొత్తం రాళ్ళు ఉంటాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా తోలాలి బండి అనేది, లేకుంటే స్లిప్ అయితే పడిపోతాం. ఇదంతా ట్రాక్టర్ వెళ్ళి ఆ విధంగా అయితే రూట్ ఆల్ అయితే ఇది అయిపోయింది. చూడండి స్కై ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ మేమైతే 6కి అయితే వెళ్తున్నాం. బైక్ వేసుకొని వాటర్ తీసుకొని మొత్తం ఇంక ఇప్పుడు ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే మళ్ళీ అయితే మేమైతే రాము. ఇంకా సాయంత్రం వరకు, సాయంత్రం అవుతుందా 2-3 రోజులు అవుతుందని చెప్పలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అర్థమవుతుంది అక్కడ ఎంతమంది వస్తారు, వాళ్ళు వచ్చి ఎంతమంది నాటుతారు, ఆ నారు తీసేయాలి. వేరే వేరే పొలాల్లోకి అయితే నారైతే మనం ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మనం మోసుకొని వెళ్ళి అక్కడైతే వేస్తే అప్పుడైతే వాళ్ళైతే నాటుతారు, లేకుంటే నాటలేరు కదా. సో ఇక్కడ మా పొలం అయితే వచ్చేసాం మన దగ్గరికి. ఇక్కడ బండి అయితే చూడండి, బండి ఇక్కడ పెట్టేయాలి నేను. బండి పార్క్ చేసిన తర్వాత మనం పొలంలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి నారు కట్లు అవన్నీ అందించి మేమంతా అంటే వేయాలి. వేసిన తర్వాత అయితే ఇప్పుడే కొంచెం వాళ్ళైతే ఫాస్ట్గా నాటుతారు, లేదంటే నాటకుండా అవి మాటలు పెట్టుకొని అయితే గమ్ముకైపోతారు. చూడండి మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. బండి ఇక్కడ పార్క్ చేయాలి. నేను తెచ్చాను కదా వాటర్ క్యాను, ఆ వాటర్ క్యాన్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాలి. చూడండి ఎలా ఉంటుందో పొలం అనేది. చాలా మందికి తెలుసో లేదో, సిటీస్లో ఉండే వాళ్ళకి, పల్లెటూరులో అయితే ఉండే వాళ్ళకి అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి. చూడండి ఎల్లంగానే అయితే మొత్తం మట్టి వాసన అయితే వస్తూ ఉంది. మనం నాటే ముందరైతే ట్రాక్టర్ అయితే టిల్లర్ కొట్టిస్తాం కదా, అది మొత్తం మట్టి అంతా పైకి కిందకి అయినప్పుడు మనం ఇక్కడైతే అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. కొంచెం జారిన అటుపక్కల ఇటుపక్క లేదంటే పడిపోతాం మధ్యలో. మనకైతే గుద్దంతా మట్టి అయితే అయిపోద్ది. అప్పుడు నిదానంగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. చూడండి వ్యూ ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ సూపర్ ఉంది కదా. అంతే మంచు పడతా ఉంటే అలాగే ఉంటుంది. అంత పొద్దున్నే వచ్చారంటే ఫాస్ట్గా పని వేయించుకొని వెళ్ళాలని ఎవరైనా, ఇంత మంచులో. కానీ మంచు లేదు, ఎండ లేదు, వాన లేదు, పని అనుకున్న రోజు నాటాలి. ఏం చేద్దాం చెప్పండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు. ఇట్లా ఎవరు నాటకపోతే మనకైతే అన్నం ఉండదు కదా. సో అందుకోసం మనమైతే వరి అయితే నాటాలి. చూపిస్తాను మీకు ఎలా నాడతారు మొత్తం నేను అనేది. మొత్తం నారు ఎక్కడ తీయాలి, నారు అసలు ఎలా వస్తుంది, ఎక్కడ వేస్తారు ఎంత. చూడండి ఇప్పుడు ఇది మీరు నా వెనక చూస్తున్నారు కదా, ఇదే నారు. అంటే దీన్ని ఫస్ట్ మనమైతే విత్తనాలు అయితే చల్లాలి. విత్తనాలు చల్లిన తర్వాత ఒక నెల తర్వాత అయితే ఇదంతా నారు అనేది వస్తుంది. ఆ నారుని మనం తీసేసి మొత్తం ఈ పక్కన ఉన్నాయి కదా, ఇదంతా మా పొలాలే. ఆ పొలాల్లో ఒక 2-3 కర్రలు, అంటే 2-3 ఉంటాయి కదా దాన్ని మామూలుగా ఒక్కటి పుల్లలాగా ఒక 2-3 కలిపితే అట్లా గుచ్చుతాం. గుచ్చిన తర్వాత ఇంకా అదే ఇంకా మనకి ప్యాడీగా అయ్యి ఇదంతా చూడండి. ఇక్కడ మొత్తం చూడండి ఈ ట్రాక్టర్ అంతా తిరగొడుతున్నాడు. ట్రాక్టర్ అయితే ఆడుకుంటున్నాడు. డ్రైవర్ అయితే మామూలుగా ఆడటం లేదు, తిప్పి వేస్తున్నాడు. మామూలుగా మట్టి పైకి కిందకి అవుతుంది. చూడండి ఎలా ఆడుతున్నాడు రచ్చ. అసలు మామూలుగా ఈ మనిషి అయితే పనికి పిలిస్తే రావడం అది కష్టమే, కానీ వస్తే మాత్రం పని తిరగదీస్తాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి అయితే వెళ్ళాను, వస్తానని చెప్పాడు. చూడండి ఇవన్నీ ఆల్రెడీ వీళ్ళైతే నాటేశారు, నాటేసిన పొలాలు ఇవన్నీ. ఇంకా కొన్ని అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. మనం కానీ ఇట్లా ఫస్ట్ నాటే ముందరైతే ఒక 1/2 అవర్ ముందు అయితే మనం ఇట్లా చేయించుకోవాలి ట్రాక్టర్ తోటి, అప్పుడే మనం అయితే నాటాలి. చూడండి ఎలా ఉందో పల్లెటూరులో జీవితం. నిజంగా చెప్తున్నాను, మామూలుగా ఉండదు. ఎన్ని సిటీలు, ఎక్కడ మనం ప్రపంచం ఎన్ని దేశాలు వెళ్ళినా మాత్రం మన పని మనమే చేసుకోవాలి. మళ్ళీ మన పల్లెటూరుకి వచ్చినప్పుడు మనం నార్మల్గా అయిపోవాలి. మనం చేయమంటే అవుతుంది. చూడండి మొత్తం నాటేశారు. ఇంకా మాయ కొన్ని అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, మాది కానీ నాటేస్తారు ఇప్పుడు ఈరోజు. ఇదే నారు అంటారు దీన్ని. ఈ నారు నేను చెప్పాను కదా, ఫస్ట్ మనమైతే ఒక 3 కట్టలు అయితే చల్లాలి. అంటే ఎంత పొలంకి ఎంత సరిపోతుందో ఆ చల్లిన తర్వాత ఒక నెల టైం తర్వాత అదైతే వచ్చేస్తుంది.
దాన్ని ఇట్లా లాగేసి ఇట్లా గంటల్లా కడతారు. కట్టిన తర్వాత ఇది అంతా ముందర కొంతమంది చల్లుతారు నాటిన వాళ్ళు ఫస్ట్. మంది కాదు. ఇప్పుడు ఈ వాటర్ క్యాన్ అయితే నేను తెచ్చాను కదా, అక్కడి నుంచి ఇప్పుడు నేనైతే లోపలికి అయితే మోసుకొని వెళ్ళాలి. ఇది వేరే క్యాను, ఒక క్యాన్ అయితే అయిపోద్దని ఇవన్నీ కట్టలన్నీ ఇక్కడ పైన పెట్టామంటే మనం గట్టి మీద అవి మామూలుగా మోసుకొని వెళ్ళి దూరం ఉండే పొలాల్లో వేయాలి. ఇట్లయితే నాడుతూ ఉన్నారు. ఏం దబ్బే వెనకాల నువ్వు గుద్దలు తీస్తున్నావు అన్నట్లు, అందుకు తీయకుండా వచ్చేసాను అక్కడి నుంచి. చూడండి కష్టం అసలు పల్లెటూరులో జీవితం. ఇట్లా మనం అన్నీ ఒక పెద్ద డబర్లో వేసుకొని ఆ దబర అన్ని పొలాలు ఒకటే దగ్గర ఉండవు మనకి. ఆ దబర తీసుకెళ్ళి మనం దూరంగా మన పొలం ఎక్కడ ఉంటుందో అక్కడ వేసి మొత్తం అవన్నీ దూరంగా వేస్తే అప్పుడు వాళ్ళు ఒకటి తీసుకొని వాళ్ళే నాటుకుంటూ వెళ్ళిపోతారు. అట్లాగా వాళ్ళే వెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అయితే నాటరు. మనం ఎందుకంటే మన పొలంలో మనం వేసుకుంటే చూడండి ఎంత దూరం ఉన్నారో అంత దూరం అయితే మేమైతే నడిచిపోవాలి. మనకైతే మార్నింగ్ టిఫిన్ టైం అయింది. అంటే మార్నింగ్ అంటే టిఫిన్ అయింది 11 అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా లేటు. ఇవి నీళ్ళతో మనమైతే ముఖం అవన్నీ వెనకాలన్నీ ముందర కడుక్కొని వచ్చానులే. మీకు అర్థమే ఉంటుంది. బోండాలు ఇడ్లీలు ఇక్కడ మనకి ఇది తింటే ఉత్సాహంగా పనిచేస్తాం కదా. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుంది. ఇట్లా పొలంలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి మన కాళ్ళ దగ్గర నుంచి, కాళ్ళు లోపల పెట్టి మనం అంటే చూడండి ఫాస్ట్గా తినేసి మన బ్యాక్ టు డ్యూటీకి అయితే వచ్చేసాం. ఫాస్ట్గా చేయాలి కదా ఫాస్ట్గా వర్క్ చేస్తేనే మనం ఫాస్ట్గా పని ముగించుకొని ఇంటికైతే వెళ్తాం. ఎంత కష్టం చూడండి. ఇక్కడ మనకి ఏం ఆదాయం ఉండదు. లాస్ట్కి మనం పెట్టిన పెట్టుబడి తప్ప ఇంకెక్కువైతే ఏం రాదు మనకి. దానికోసం మనం ఎంత కష్టపడాలి చెప్పండి. గంటలు నడుములు ఇరిగేదాకా కష్టపడాలి. 2-3 రోజులు కష్టపడితే అప్పుడు మనకి లాస్ట్కి మనకు వచ్చేది ఎంత అంటే ఏమీ రాదు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ప్యాడీ మనిషిని అంతేమి ఎక్కడికో తీసుకెళ్తావు. టొబాకో అలాంటివి అయితే మనకి పొగాకు అంటారు కదా, అవి అయితే మనం ఎక్కడికి తీసుకెళ్తాయి. ఇది వేస్ట్. పుష్ప సినిమా చూసేది నేను కాపీ కట్టాను. ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి కదా, ఎందుకు అంత దూరం మోయడం అని దీన్ని లేస్తే అవే వెళ్ళిపోతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే మనిషి తీసి పైన పెట్టేస్తాడు. బెస్ట్ ఆప్షన్. బాగుంది కదా ఐడియా. చూడండి ఎలా ఉంది, మొత్తం వచ్చేస్తున్నాయి. పుష్ప మూవీలు ఎలా వస్తాయి ఇవన్నీ, ఎర్రచందనం ఈ కర్రలు సేమ్ అలాగే మనం దూరంగా మోయకుండా దీన్ని లేచేస్తే అవే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతాయి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే మనిషి తీసుకొని పైన పెట్టేసి సరిపోతుంది. కష్టం తగ్గినట్టే కదా. చూడండి ఎలా ఉందో ప్లాను. ఇలాంటి ఐడియాలు నాలాంటి వాళ్ళకి వస్తాయి అంతే. మీరు కానీ నెక్స్ట్ టైం ఇట్లా మీరు మోయకుండా ఏమైనా పాసిబుల్ ఉంటే మీ పొలంలో కానీ ఇలాగే చేయండి. నా వీడియో ఈరోజు కానీ మీరు కానీ చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ అండి. బాయ్.